హైదరాబాద్లో ఓ వ్యక్తిని బెదిరించి 16 లక్షల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ మోసగాళ్లు. హైదరాబాద్కు చెందిన వ్యక్తికి స్కైప్ ద్వారా కనెక్ట్ అయిన నిందితులు థాయిలాండ్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నామని పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే అడిగిన ఎవిడెన్స్, నగదు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో సైబర్ నేరస్తుల అకౌంట్స్కి 16 లక్షల డబ్బులను పంపాడు బాధితుడు. సైబర్ మోసంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. హైదరాబాద్లో ఓ వ్యక్తిని బెదిరించి 16 లక్షల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ మోసగాళ్లు. హైదరాబాద్కు చెందిన వ్యక్తికి స్కైప్ ద్వారా కనెక్ట్ అయిన నిందితులు థాయిలాండ్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నామని పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే అడిగిన ఎవిడెన్స్, నగదు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో సైబర్ నేరస్తుల అకౌంట్స్కి 16 లక్షల డబ్బులను పంపాడు బాధితుడు. సైబర్ మోసంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.